బొల్లి మచ్చల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సింధూరా మన్నె తెలిపారు. బొల్లి మచ్చల నివారణకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. బొల్లి వ్యాధి వచ్చిన వారు సామాజిక వివక్షతతో పాటు కుంగుబాటుతనాన్ని వీడాలని అన్నారు. జూన్ 25వ తేదీన వరల్డ్ విటిలిగో దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ లో బుధవారం నుంచి వారం రోజుల పాటు చర్మ వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా బొల్లి వ్యాధిగ్రస్తులకు ఉచిత కన్సల్టేషన్ ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెల్ల మచ్చల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సింధూరా మన్నె మాట్లాడారు. చర్మంపై కనిపించే ప్రతి తెల్ల మచ్చ బొల్లి మచ్చలు కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. 90% తెల్ల మచ్చలు సరైన చికిత్స ద్వారా నయం అవుతాయని అన్నారు. గత 7 సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక ఎగ్జినర్ లేజర్, మెలోనోసైటో ట్రాన్స్ఫర్, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ సింధూరా తెలిపారు. నేను డాక్టర్ సింధూరా. ఈ నెల జూన్ 25వ తారీఖు వరల్డ్ విటిలిగో డే సందర్భంగా స్కిన్ పర్ఫెక్ట్లో ఈ మండే నుంచి సాటర్డే వరకు ఉచిత విటిలిగో అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందులో ఓపీ ఫ్రీగా చూస్తాము విటిలిగో పేషెంట్స్కి. మరియు అవేర్నెస్ అంటే చాలా సందేహాలు అవన్నీ ఉంటాయి, వాటి గురించి డౌట్స్ అవన్నీ క్లారిఫై చేస్తాము. విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దాని నుంచి సొసైటీలో చాలా వివక్ష ఇదంతా ఉంది. సో ఇప్పుడు రకరకాల కొత్త మెడిసిన్స్ కానీ, సర్జరీస్ కానీ, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ అందుబాటులో వచ్చాయి. ప్రతి తెల్లమచ్చ బొల్లి కాదు. ఎర్లీగా చూపించుకుంటే 90% తెల్లమచ్చలన్నీ చాలా మటుకి తగ్గిపోతాయి. ఎర్లీ స్టేజెస్లో చూపించుకున్న విటిలిగో కూడా చాలా మటుకి నయం అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి విటిలిగో గురించి మరింత అవేర్నెస్ తెచ్చుకుని కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడి అన్నీ చేసుకుంటే విటిలిగో చాలా మటుకి క్యూరబుల్గా ఉంటుంది. మీకు చిన్నగా తెల్ల మచ్చలు స్టార్టింగ్ స్టేజ్లో చూపించుకుంటే అది బొల్లో కాదో ఫస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు స్కిన్ డాక్టర్స్. ఒకవేళ బొల్లి అయితే అది ఫస్ట్ స్ప్రెడ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ అలాగే తెల్ల మచ్చలు మళ్ళీ స్కిన్ కలర్లో మారటానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్గా వదిలేసిన కేసెస్లో ఏంటంటే బాడీ ఎక్కువ ఏరియాకి స్ప్రెడ్ అయిపోయి సో అది ట్రీట్మెంట్ కొంచెం రెసిస్టెంట్గా అయిపోతుంది. బొల్లి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇది బొల్లి వల్ల మీకు మిగతా బాడీ పార్ట్స్కి ఎలాంటి హాని ఉండదు. జస్ట్ మీకు స్కిన్లో ఉన్న మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి అక్కడ జస్ట్ తెల్ల రంగు వస్తుంది. అంతేకాని దీనివల్ల మీకు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమీ ఉండదు. బొల్లి అనేది ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి సొసైటీలో చాలా వివక్షతో అట్లా ఉంటారు. సో ఇవన్నీ కొంచెం వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ 1 వీక్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో బొల్లి వ్యాధిగ్రస్తులు మిగతా వాళ్ళలాగే పని చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, అన్ని పనులు చాలా నార్మల్గా చేయొచ్చు. మనం కూడా వాళ్ళతో కలిసి బోన్ చేయటం వల్ల కానీ, టచ్ ద్వారా కానీ ఇది అసలు స్ప్రెడ్ అవ్వదు. సో మెయిన్ సొసైటీలో బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇది బాగా వాళ్ళకి చాలా బ్యాడ్గా అట్లా ఉంటుందన్నమాట.